ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వాలిన భక్తి మృక్కెదన్ అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూకమాలికిన్ బాలశశాంకమౌళికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ అతిశయించినటువంటి భక్తితో నీకు మ్రొక్కెదను స్వామి అని పోతనగారు వేడుకుంటూ అవారిత తాండవ కేళికిన్ అంటే వారింప శక్యముగానటువంటి నర్తన చేసేటువంటి వాడనమాట శివుడు. తాండవం అనే క్రీడ ఉండేటువంటి వాడు అన్నమాట. దయాశాలికి భక్తులపైన ఎంతో దయ కలిగినటువంటి వాడనమాట. శూలికిన్ త్రిశూలాన్ని ధరించినటువంటి వాడు. శిఖరిజాముఖ పద్మమయూకమాలికిన్ అంటే ఆ యొక్క పార్వతీదేవి ఆ పర్వతరాజపుత్రిక అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి యొక్క ముఖ కమలానికి సూర్యుని వంటి వెలుగు అందించేటువంటి ఆ యొక్క శివుడు అన్నమాట. బాలశశాంకమౌళికి అంటే లేత చంద్రుని వలె అంటే ఆ యొక్క ఆ యొక్క అర్ధచంద్రవంకను ధరించినటువంటి వాడు. ఎందుకంటే ఆ యొక్క 27 మంది భార్యలను పెళ్లి చేసుకొని ఒకరితో మాత్రమే రోహిణి నక్షత్రంతోనే బాగా ఆనందంగా ఉంటూ మిగతా వాళ్ళందరినీ చేరదీనందువల్ల తండ్రి కోపించి చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క ఈశ్వరుడు రక్షించాడనమాట. శిరస్సున అర్ధచంద్రుని ధరించినటువంటి వాడు. కపాలికి అంటే కపాల మెడలో పుర్రెలను ధరించినటువంటి వాడు. మన్మథ అంటే మన్మథుని యొక్క గర్వము అణిచినవాడు. ఎవరినైనా కూడా నేను పట్టుకోగలను, వాళ్ళని మనసు మార్చగలను అని చూశాడు. ఆ మన్మథుడు బాణం వేసినప్పుడు ఎందుకు నేను ఇలా ధ్యానముద్రలో ఉన్నటువంటి నాకు ఈ వికారం కలగడానికి ఎవరు కారణమని మన్మథుని చూసిన చూపుతోనే భస్మం చేశాడనమాట. అలా అంటే నారదాది మహర్షుల మనస్సుల అనే పద్మాల మీద నిలిచే ఆ పరమశివుడు. అంటే నారదాది మునుముఖ్య మనస్సరసీరుహాలికిన్ మానస సరోవరంలో భక్తి అనేటువంటి కుసుమం పైన ఆ యొక్క ఎప్పుడైతే ఉంటుందో భక్తి అనేటువంటి తేనె ఆరగించడానికి ఆ పరమేశ్వరుడు వస్తాడు అని ఇక్కడ మనకి అర్థమిచ్చారు. శ్రీమాత్రే నమః. ఇంత గొప్ప భాగవతాన్ని పారాయణ చేద్దాం, ధరిద్దాం. థ్యాంక్ యూ.